ఈరోజు మీ అందరికి ఒక ప్రత్యేకమైన వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే రాకేష్ అన్న బోనం. రాకేష్ అన్న బోనము మన హైదరాబాద్ గల్లీ నుండి అంటే గోల్కొండ కోట నుండి ఇండియా గేట్ మెట్లే ఎలా ఎక్కింది అసలు? దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర నుంచి బోనం తీయడం జరుగుతుంది. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. నా డౌట్ కాదని ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, చాలా మందికి ఉన్న డౌట్ అడుగుతున్నా. రాకేష్ అన్న శివశక్త లేకపోతే జోగిని? క్లారిఫికేషన్ అడగగానే కోపం వచ్చింది. సారీ అన్న, ఎందుకంటే అయితే చెరువులలోకి వెళ్తుంది అమ్మవారు. రాకేష్ బోనం అన్న మీద ఉన్న అమ్మవారు ఎందుకు వెళ్ళొద్దు? కొంతమంది ఎందుకు వెళ్తావు అని అంటారు, నువ్వు అడిగినట్టుగా ఎందుకు వెళ్ళొద్దు? ఇంత పేరున్న రాకేష్ అన్నని ఇక్కడ కొంతమంది మిమ్మల్ని చంపాలి అనుకుందని తెలిసింది, నిజమేనా? ఒక తెలంగాణ ఆడిపడుచుగా, ఒక ఇంటి ఆడిబిడ్డగా అందంగా ఉంటాను నాకు తెలుసు. అలాంటి రూపాన్ని కూడా ఖరాబ్ చేయాలని చెప్పేసి నా మీదకి యాసిడ్ దాడి కూడా జరిగింది. మనం కొట్టనీకి వచ్చినోడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పిండు, ముందు మనం చంపడానికి వచ్చినామని కాల్చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తిన్న తర్వాత నీవు ఏ కర్తవ్యం మీద వచ్చినావో ఆ కర్తవ్యం ఏంటి మనం చంపేదన్నమాట. ఆ వచ్చినోడు అది చేసుకుని వెళ్ళమని చెప్పండి అని చెప్పిండు. వస్తుంది మీ ఒంటిని, నేను వస్తలేదని నేను అంటలేను, కానీ ఇంకొక 2-3 ఛానల్ ఇట్లనే ఊగండి, మీరు దొంగ దేవుళ్ళు అని నేనే ప్రకటిస్తా. అర్థమైందా? పేరు చెప్ప ఊరు చెప్ప, కానీ ఖబర్దారని చెప్తున్నా. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికి ఒక ప్రత్యేకమైన వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే రాకేష్ అన్న బోనం. ఈ రాకేష్ అన్న బోనం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందని చాలా మందికి తెలుసు. రాకేష్ అన్న బోనం మన హైదరాబాద్ గల్లీ నుండి ఇండియా గేట్ వరకు ఎలా వెళ్ళింది అసలు, అంటే దీని యొక్క ప్రత్యేకత అసలు ఏంటి అనేది. అదేవిధంగా నా మైండ్లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే రాకేష్ అన్నని అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు రాకేష్ అన్న జోగినియా లేకపోతే శివశక్త? మరొక విషయం అంటే రాకేష్ అన్న బోనంలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇంకా ఇవే కాదండో, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నా డౌట్స్తో పాటు మీ అందరిలో డౌట్స్ క్లారిఫికేషన్ కోసము నేను రాకేష్ అన్న దగ్గరికి రావడం జరిగింది. ఇంకెందుకు కలిసాం, రండి. అన్నా నమస్తే. నమస్తే. శనార్థి అన్న. శనార్థి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. మీ యొక్క టైమింగ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, అంటే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మాకు అన్న నుంచి కావాలి అని చెప్పేసి నాకు చాలా రకాలుగా మెసేజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రత్యేకంగా నేను అన్న పక్కనే ఉన్నాను. సో అన్న నుంచి ఈరోజు చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం ఇచ్చినందుకు. చాలా బిజీగా ఉన్నారు అన్న. సో మన ఛానల్ కోసం అందరు టైం ఇచ్చిండు. అండ్ ముఖ్యంగా బోనాలు అంటే రాకేష్ అన్న, కొంతమంది జోగినీలు, కొంతమంది చాలా మంది ఉంది. కానీ రాకేష్ అన్న బోనం కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. రాకేష్ అన్న బోనము మన హైదరాబాద్ గల్లీ నుండి అంటే గోల్కొండ కోట నుండి ఇండియా గేట్ మెట్లే ఎలా ఎక్కింది అసలు? ముందుగా అందరికీ శనార్థి. శివగణాథులకు కానీ, ఉగ్గు పూజారులకు కానీ, అలాగే సట్టేడు వారాలందరూ కూడా చాలా రంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్న మన భక్తి కార్యక్రమంలో కూడా చాలామంది బండారు పూజలో ఉన్నారు. ఆ బండారు మీకు బంగారం వాసంతం కావాలని శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామిని మనస్ఫూర్తి వేడుకుంటున్నా. అందరి పూజలు గ్రాండ్ సక్సెస్ జరిగి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ మంచిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రి కుమరెల్లి మల్లన్న, అమ్మ రేణుక ఎల్లమ్మని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వరంగల్ నుంచి చాలాసార్లు నన్ను అడగడము, అన్న మీ ఇంటర్వ్యూ కావాలని అడగడము. ఎట్లయినా మనకు సహోదరి అవుతుంది, చెల్లి అవుతుంది.
ఇవ్వకుంటే బాగుండదు కదా. అయితే ఈ కొద్ది కాలంలో కొన్ని గుళ్ళు గోపురాల ప్రతిష్టలు, విగ్రహ ప్రతిష్టలు, అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు దాదాపు ఒక 2-3 నెలలు ఆగమ్మ ఇస్తాను చెప్పడం జరిగింది. అలాగే వచ్చింది సమయం, మన ముందే ఉంది స్నేహ. కాబట్టి ఇవాళ ఇప్పుడే కేక్ కటింగ్ చేయడం జరిగింది. వెల్కమ్ అని చెప్పి అన్న నాకు మామూలుగా వెల్కమ్ చేయలేదు, అంటే ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటాం కదా అన్నతోని. సో అన్న నాకు మంచి వెల్కమ్ ఇచ్చాడు కేక్ కటింగ్ తోని. సో తొందరలో నా బర్త్డే ఉంది కాబట్టి నీ బర్త్డే రోజు నేను ఎక్కడ ఉంటానో తెలియచేయలేమా. సో నీ బర్త్డే నేను కేక్ కటింగ్ చేయాలి. అదేవిధంగా మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక వెల్కమ్ లాగా ఉండాలి మా స్నేహకి అని చెప్పేసి నాకు ఇందాకే కేక్ కటింగ్ చేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మర్చిపోలేని ఒక అనుభూతి ఇచ్చారు. అది తన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి 6 లక్షల పైన ఉన్నటువంటి సబ్స్క్రైబర్ని నేను 1M 2M 3M అంటే అలా కొన్ని లక్షల పైగానే సబ్స్క్రైబర్లు కావాలి. ఆ ఛానల్లో ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో భక్తులందరూ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం కాబట్టి ఆ కుటుంబం సల్లంగా ఉండాలి. అలాగే వెల్కమ్, అందుకే నేను ఒక ఛానల్ ద్వారా కానీ లేకపోతే ఇట్స్ మీ స్నేహాన్ని రాపించి అలా వెల్కమ్ స్నేహాన్ని రాపియడం జరిగింది. వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దాని గురించి నేను వెల్కమ్ చేయడం జరిగింది. అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరైనా కూడా రాజకీయ నేత కానీ లేకపోతే నార్మల్ పర్సన్ ఎవరైనా కూడా ఒక గోల్ ఉన్నోళ్ళు, అంటే నేను ఫేమస్ కావాలి లేకపోతే నేను పేరు ప్రతిష్టలు గాంచాలి అనే దాంట్లో, అయితే ఢిల్లీ వరకు ఎదగడానికి కూడా మనకి ఏదో థాట్ ఉంటే అక్కడ దాకా మనం వెళ్ళాం. అది అమ్మవారి అనుగ్రహం కూడా కావాలా. ఓకే, సత్యమే నిత్యమే అమ్మవారి ఇక్కడ నా ఒక బోనం తిరుగుతుంది కాబట్టి ఆ యొక్క బోనాన్ని అక్కడ కూడా చూపిస్తే బాగుంటుందని మరి కొంతమంది కనిపించడం వల్ల అలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదగాలని ఒక కోరిక కూడా నెరవేరింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర నుంచి బోనం తీయడం జరుగుతుంది. 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి. సో అక్కడ చాలా మంది రాజకీయ ప్రముఖులు పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ రాకేష్ అన్న బోనము స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమం అంటే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకి అన్నట్టుగా మన భారతదేశానికి తల్లి ఎవరు అంటే ఢిల్లీ కదా, రాజధాని కాబట్టి అలా అక్కడ తీయడం చాలా. ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో బోనం తీసినప్పుడు ఫస్ట్ డే అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే తీస్తే అప్పుడు ఒక కొద్దిగా వింతగా ఏందో ఇది అన్నట్టుగా చూసారు అక్కడ ప్రాంతం వాసులు కూడా. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కూడా శాఖలు పోయడము, అంటే వాళ్ళ లోపల కూడా ఒక స్పందన వచ్చింది. అంటే మనం బోనం అంటే తెలియనోళ్ళు కూడా మన బోనం మన తెలంగాణ ప్రత్యేకత మనం చూపించడం జరిగింది. అది చాలా హ్యాపీ మాకు అక్కడ. అంటే అక్కడ అమ్మవారు ఏమన్నా ఉందా లేకపోతే మీరు వెళ్ళి బోనం? ఢిల్లీలో దుర్గామాత అమ్మ లేనిది ఎక్కడ, ప్రపంచమే ఆమె. కాబట్టి అమెరికాలో కూడా ఎన్ని దేవాలయాలు ఉన్నాయి. మనం అంటాం అమెరికా అనగానే అరే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ బాగుండదు, అమెరికాలో వాళ్ళు మంచిగా ఉండరు, వాళ్ళ పద్ధతి మంచిగా ఉండదు అని అనుకోండి. వాళ్ళ రిసీవింగ్ కూడా వేరేగా ఉంటుంది. ఇక్కడేమో నమస్తే అండి రండి అంటారు. అయితే అలా అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి దేవాలయం, అయ్యప్ప దేవాలయం, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ పక్కకే కాబట్టి అక్కడ ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అక్కడ దుర్గామాతకి ఆ బోనం ఎక్కడం జరుగుతుంది. ఓకే, రాకేష్ అన్న బోనం మన గోల్కొండ కోట అంటే మన హైదరాబాద్ నుండి ఇండియా గేట్ వరకు వెళ్ళిన కారణం ఇదన్నమాట. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. సో చాలా మందికి క్లారిఫికేషన్ వచ్చిందన్న ఈ యొక్క అంటే ఈ యొక్క డౌట్ చాలా మందికి ఉంది. అంటే రాకేష్ అన్న బోనం అక్కడే ఎందుకు ఎత్తుకుంటాడు? ఎక్కువ మిమ్మల్ని ఇక్కడ మహంకాళమ్మ గుడి దగ్గర కానీ, ఎల్లమ్మ గుడి దగ్గర కానీ, తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గర కానీ, ఇలా ప్రతి లష్కర్ బజార్ అన్ని చోట్ల చూస్తూ ఉంటాం చాలా మందికి. సో అక్కడ చూసే వరకు చాలా మందికి ఒక డౌట్ అనేది వచ్చిందంటే ఏంటి ఇక్కడ అన్న ఎందుకు ఎత్తుకుంటాడు అని చెప్పి. అంటే ఇది మన ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా దేవాలయం తరఫు నుంచి అమ్మ 400-500 సంవత్సరాల చరిత్ర కదా అమ్మది. ఆ అమ్మ దేవాలయం నుంచి అక్కడికి పోవడం జరుగుతుంది. మనము ఇక్కడ వరకే పరిమితం కాదు, మనము దేశాలు కూడా మనము దీన్ని చాటి ఆల్మోస్ట్ మనకు తెలంగాణ వచ్చిన తర్వాతనే మనకు లండన్, అమెరికాలో కూడా మన బోనాల సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కాబట్టి అలా ఇక్కడనే పరిమితం కాకుండా అక్కడ కూడా చూపించాలనుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చలనం రావడం, శాఖలు వేయడం, వాళ్ళు కూడా పరమాన్నం దేవడం, అమ్మవారికి దుర్గామాతకి బోనం చేయడం చేస్తున్నారు. అది ఒకటి మేము మంచి రెస్పాన్స్ మాకు అక్కడ దొరికింది. అలాగా ఢిల్లీకి మొదటి శివశక్తిగా ఇప్పటివరకు ఇంత కొన్ని సంవత్సరాల నుంచి ఊగుతున్న వాళ్ళు ఉన్నారు. 60-70 సంవత్సరాల నుంచి మన సీనియర్ వాళ్ళు కూడా ఊగుతున్న వాళ్ళు ఉన్నారు అమ్మవారి పేరుట. కానీ ఇప్పటి వరకు కూడా ఢిల్లీలో ఎవరు కూడా వెళ్ళలేదు, ఎవరు తీయలేదు. మొదటి శివశక్తిగా ఇండియా గేట్ దగ్గర బోనం తీయడం మొదటిసారి. ఇది అందరు వినాల్సిన మాట. మొదటిసారి ఎన్నోసార్లు ఎంతో మంది, నువ్వు కూడా స్టార్టింగ్ రాగానే ముఖాలు ఎట్లున్నాయి బాగున్నావు అన్న, కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నావు ముఖాల మీద, ఆల్మోస్ట్ అందరు పబ్లిక్ కూడా తెలుసు, ప్రజలోకానికి భక్తులకి. అలా ఇండియా గేట్ అంటే అది ఏంటి? ఇండియా గేటు
ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. అందరూ చనిపోతుంటారు కాబట్టి అక్కడ దివ్య జ్యోతులుగా 4 జ్యోతులు వెలుగుతుంటాయి, ధర్మజ్యోతులుగా. ఆ ధర్మజ్యోతులు కాబట్టి అక్కడ ఇండియా గేట్ దగ్గర బోనం ఎత్తినప్పుడు ఒక 4-5 టైమ్స్ నేను ముఖాల మీద ఇండియా గేట్ దగ్గర తిరిగి ఎవరెవరైతే మన దేశ రక్షణ గురించి ప్రాణాలు ఇచ్చిండ్రో వాళ్ళందరూ ఆత్మశాంతి ఉండాలి, ఎవరెవరైతే మన దేశం గురించి కొట్లాడేటువంటి మన మిలిటరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఆరోగ్యాలు, వాళ్ళ భార్యలకు పిల్లలకు అందరికీ బాగుండాలని, ఇంకెవరికి ఇట్లాంటి మృత్యువులు రావద్దు, వీళ్ళ చేతులనే మన దుష్ట సంహారణ శిష్ట రక్షణ జగన్మాత బలం ఇచ్చి వీళ్ళ చేతుల్లోనే మన శత్రువులు నాశనం కావాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ నెత్తిమీ బోనం ఉన్నప్పుడు అలా బోనం తీసుకొని దుర్గామాతకు పెట్టడం జరిగింది. సూపర్ అన్న, నిజంగా అంటే దేశం కోసం కూడా మన బోనం అనేది ఒక ప్రత్యేకత స్థానంలో ఉంటుందని తెలియజేస్తారంటే మన తెలంగాణ సంస్కృతికి ఒక మూలం అనేది చూపించారు. నిజంగా రియల్ హ్యాట్సప్ అన్న. నా డౌట్ కాదని ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, చాలామందికి ఉన్న డౌట్ అది కూడా. రాకేష్ అన్న శివశక్త లేకపోతే జోగిని? నువ్వేమనుకుని వచ్చినావు? నాకు తెలుసు అన్న నువ్వేందనేది, నువ్వు చెప్పాలి. మరి అడుగుతున్నావు అంటే ఇది నా డౌట్ కాదు, చాలా మంది నువ్వు క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు ఆన్సర్. సో అంటే రాకేష్ అన్న అయితే నేను శివశక్తి అనుకుంది, రాకేష్ అన్న ఏంటి అనేది నాకు తెలుసు శివశక్తి అనేది. కానీ చాలా మంది అంటే మీరు బోనం ఎత్తుకున్నప్పుడు చీర కట్టుకుంటారు కదన్నా, మరి ఎందుకు శివశక్తి అన్నప్పుడు ఇట్లాగా అంటే మన ఇలాగే కొంతమంది ఇప్పుడు శర్వాణి మీద అట్లా బోనాలు ఎత్తుకుంటారు కదా, మరి మీరెందుకు చీర మీద కట్టుకొని బోనం ఎత్తుకోవడం అసలు ఏంటి అనేది? రాకేష్ అన్న జోగిని శివశక్తి అనేది కొంచెం క్లారిఫికేషన్. అంటే చాలా మందికి ఒక డౌట్, అంటే జోగినీలు అనే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు, మరి శివశక్తి కూడా అదే చీర మీద వెళ్ళి బోనం ఎత్తుకుంటున్నారు కదా, దీనికి ఒక క్లారిఫికేషన్ తెలుద్దామని చెప్పేసి. నేనైతే సాక్షాత్తు శివుడు ఎలా అర్ధనారీశ్వరుడో సగభాగం పార్వతి సగభాగం శంకరుడు అలాంటి శివశక్తిని నేను. ఆ శివునిలో ఒక శక్తులం మేము. అయితే మన ధర్మత ఏం చెప్పింది, మన సనాతన ధర్మం పురుషులు కానీ స్త్రీలు కానీ పెళ్లిళ్ళు చేసుకొని మంచి చక్కగా సంసారాలు కొనసాగించి అలా ఈ భూమిని ధర్మభూమికి మన అమ్మ మననిచ్చింది. మనం ఒక 2-3 పిల్లల్ని ఈ భర్త మాత మీద తీసుకొని వచ్చే అదొక సృష్టి యజ్ఞం. అది ఆ యజ్ఞాన్ని కూడా అందరూ చేయలేరు. ఈ సంసార సాగరం కూడా, సంసారము అంటే చాలా ఈజీగా చెప్పేస్తారు కానీ ఒక సముద్రం ఎలాంటిదో అలా ఈ జీవిత సంసారం కూడా ఒక చాలా గొప్పదన్నమాట. అయితే నా ఒంటి మీకు వచ్చే రేణుకాదేవి అదే చెప్పింది, కళ్యాణం చేసుకో చాలా చక్కగా పిల్లల్ని ఇస్తాను అని. ఇవాళ ఎగ్జాంపుల్ మన ముంగల్ని నా పిల్లలు చాలా అద్భుతంగా ఉన్నారు. అలా నేనైతే శివశక్తి. జోగిని అంటే అప్పుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ జోగురాలేశం వేసింది, భర్త చనిపోయిండు, కొడుకు బాధలు పెడుతుండు, ఏదో ఇంట్లో స్థలం కావాలి కాబట్టి అలా జోగురాలు అయిపోయి ఎరకల గంప పెట్టుకొని ఆమె తిరగడం జరిగింది. అది జోగిని. ఆమె నాటి జోగిని, ఆమె శివశక్తి. కాబట్టి అలా శివశక్తి, కాబట్టి ఆ శివశక్తి దగ్గరికి నువ్వు వచ్చినావు. సారీ అన్న, అంటే తప్పుగా అనుకోకండి, చాలా మంది కంటే క్లారిఫికేషన్ అడగగానే కోపం వచ్చింది. సారీ అన్న, ఎందుకంటే నాకు చాలా మంది ఎందుకంటే నువ్వు ఆల్మోస్ట్ యూట్యూబ్ లో వదిలేని చూసి ఉండొచ్చు, పిల్లల్ని చూసి ఉండొచ్చు, అయినా కూడా అడుగుతున్నావు. నేను చూసిన అన్న, నాకు తెలుసు. అంటే క్లారిఫికేషన్ అనేది కొంతమందికి ఇప్పుడు జనరేషన్ ఇతరుల గురించి ఇప్పుడున్న వస్తున్న వాళ్ళకు పాతగా వాళ్ళకి అవగాహన లేదు, కొంతమంది తెలియదు. జోగిని అంటే జోగిని లైఫ్ స్టైల్ మీరు చెప్పారు, అమ్మవారికి అంకితమై ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మన ఛానల్ చూపించారు చాలా వరకు. శివశక్తి గురించి తీయడం అనేది మిమ్మల్ని ఫస్ట్ తీసాను కాబట్టి సో ఆ క్లారిఫికేషన్ కొంచెం తెలియజేద్దామని అడిగాను అంతే. శివశక్తులు అంటే పెళ్ళైన వాళ్ళు, సంసార బంధం ఉండి పిల్లలైన వాళ్ళని శివశక్తి మాత్రమే అంటారు. అమ్మవారికి అంకితమే జమదగ్గిని కళ్యాణం చేసుకొని ఎప్పటికీ అమ్మవారి మీదనే ఉండే వాళ్ళని జోగిని అంటారు. ఇది రాబోయే జనరేషన్ వాళ్ళకి కానీ ఇప్పుడు వాళ్ళకు ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి అంత తెలుసు. కానీ ఈ కొద్ది కాలంలో ఇంకోటి ఏంటంటే పెండ్లయి సంసారం చేసి పిల్లలకు అన్నోళ్ళు కూడా కొంతమంది జోగిని అని చెప్పుకోవడము, ఆయన థర్డ్ జెండర్ అని చెప్పుకోవడం, ఎందుకు అంత అది చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మాత్రం సంసార బంధంలో ఉన్నోళ్ళు సంసార బంధంలోనే ఉండాలా. ఒకవేళ కళ్యాణం వద్దు అనుకున్న వాళ్ళు, జోగిని వ్యవస్థ కావాలనుకున్న వాళ్ళు అమ్మవారికి అంకితమై మీ వల్ల ఎంతైతే సహాయం ఈ భర్తమాతకు చేయగలరో ఇంట్లో కుటుంబాన్ని మంచి చూసుకుంటూ భర్తమాతకు కూడా మీ వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాకేష్ అన్న గురించి చాలా మందికి తెలుసు. రాకేష్ అన్న కుటుంబం గురించి కూడా కొన్ని లోపల విషయాలు ఎవరికి తెలియదు చాలా ఉన్నాయి, ముఖ్యంగా అమ్మ గురించి. సో మీరు ఎంత కష్టపడి స్టేజ్ దాకా వచ్చారో చాలా మందికి తెలుసు. అంటే మన వ్యూస్కి కొంచెం తెలియచేయాలి కదా, అంటే అమ్మతో ఉన్న బంధాలు అంటే కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం, మనం చెప్తారా ఏమన్నా?
అమ్మ అంటూ ఏం లేదు. అమ్మ పేరు పనస కళావతి. ఆ తల్లి గర్భములో నేను పుట్టడం చేసుకున్నటువంటి పుణ్యము. అలా అమ్మ అనగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే అమ్మ పడ్డ కష్టం చాలా గొప్ప అయినది. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చాలా బీద పరిస్థితి. ఇప్పుడు కొద్ది పర్వాలే అమ్మ దయ వల్ల. అప్పుడు చాలా రెంట్ కట్టడానికి కూడా అమౌంట్ లేనటువంటి సందర్భాలు ఎన్నో మా చిన్న వయసులోనే చూడడం జరిగింది. అమ్మ 6 ఇళ్లలో పాచి పని చేయడము, పూలు అల్లడము. ఆ పూలకు కూడా ఒక దడ పూలకి దాదాపు 2-3 రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో. అవన్నీ కొన్ని తర్వాత గ్యాస్ సర్వీసింగ్ అని, అలాగే బట్టలు పీకో, బ్లౌజ్ కుట్టడం, ఇవన్నీ కూడా అమ్మ ఒక్క పని కాదు, ఒక 12 చేతులు ఉన్నాయా ఈమెకి అన్నట్టుగా ఆమె నడుస్తుంటే మనం ఉరకాలి, అంత స్పీడ్గా ఆమె పరుగులు తీసేది. ఆమె జీవితమే పరుగుల మీద నడిచింది. ఎప్పుడైతే అమ్మ నువ్వు కూర్చోను కష్టం చేసిన కాడికి చాలమ్మా, ఇక మీద నేను కూడా బోనంకి వెళ్తున్నా, నాకు ఒక 5,000 10,000 ఇట్లా ఇస్తున్నారు కదా, చాలమ్మా, నువ్వు నెలంతా 6 ఇళ్లలో పాచి పని చేసి వచ్చే డబ్బు నాకు ఒక బోనానికి వస్తుంది, ఒక అమ్మవారి దేవుని కళ్యాణానికి ఇస్తున్నారు కదా, ఇక చాలమ్మా, నువ్వు కూర్చొని తిను అనగానే మరి ఆ భగవంతునికి ఏం కన్ను పుట్టిందో తెలియదు కానీ గద్దొచ్చి కొడుకులను ఎత్తుకపోయినట్టుగా అమ్మ శివైక్యం అయిపోయింది, శివుని లోపల ఐక్యం అయిపోయింది. అది నాకు చాలా బాధ. అమ్మకు కష్టపడి నాకు ఎన్నో బట్టలు కొన్నది మా అమ్మ, నాకు ఎన్నోసార్లు అన్నం తినిపించింది కదా. కాబట్టి అమ్మకు కూడా నేను కష్టం చేసిన డబ్బుల ద్వారా నేను అన్నం పెట్టగలుగుతుంది. నేను కూడా చీరలు ఇప్పించిన కదా మా అమ్మకి, లేకపోతే నాకు కూడా భక్తులు పెడుతుంటారు కదా, అరే నా భక్తులు పెట్టిన చీర మా అమ్మ కట్టుకుంది కదా అని చూసి మురుద్దామన్నంత లోపలనే అప్పుడప్పుడే కాస్త ఫేమస్ అవుతున్నా. దాదాపు 17-18 ఏళ్ళ కింద ఎప్పటి నుంచో ఫేమస్లో ఉన్నా, కానీ ఇంకెక్కువ ఫేమస్ అవుతున్నా. అలా అమ్మకి ఏదో చేద్దాం అనుకున్నా, కానీ ఏది చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. కానీ దాదాపు చాలా కష్టపడ్డదమ్మ. అమ్మ కష్టపడి అంటే చనిపోకముందే 6 ఇళ్లలో పాచి పని చేయడం, అలా పూలల్లడము, గ్యాస్ సర్వీసింగ్ అనమాట. అంటే ఇంటింటికి వెళ్ళి సురక్ష టీప్ అని చెప్పేసి ఏదైతే పైప్ ఉంటుందో అది వాళ్ళకి సేల్ చేయాలన్నమాట. అలా దాని మీద ఒక 10 రూపీస్, అలా ఈ చివరి పని చేసామే 1,50,000 రూపాయలు పెట్టి ప్రజెంట్ మేమున్న ఇల్లుని కొనడం జరిగింది. అంటే అమ్మ చనిపోతూ కూడా చూడండి, ఇక నాకు ఒక గృహం, ఇప్పుడు చూడండి సొంత ఇల్లు లేని వాళ్ళది ఎంత పరిస్థితి ఉంది, వాళ్ళది రేణుక ఎల్లమ్మ పరిస్థితి ఎట్లుంది, సాక్షాత్తు శివుని బిడ్డ అయినప్పటికీ 7 ఇండ్ల జోగురాలు ఎల్లమ్మ లెక్క. ఆమెనే అంటది 16 ఇండ్ల బలిని చేసిన 7 ఇండ్ల ఎల్లిని చేసిన తండ్రి నన్ను అని. అలా 7 ఇండ్లు కాదు, ఎన్ని ఇండ్లు తిరిగినా తక్కువ. ఇంకా వాళ్ళు ఓనర్స్ ఎల్లగొడతా ఉంటే నేను నిన్న మొన్న కాక వేరే దగ్గర కూడా చూసిన, అంటే కిరాయికున్న వాళ్ళు చనిపోతే ఇల్లు గల వాళ్ళు అసలు తేవద్దు, కావాలంటే మీరు శ్మశానం బయటనే తీసుకపోయి లోపల పెట్టుకోండి, వీడికి మాత్రం తేవద్దు అని. అలాంటి ఒక పరిస్థితి నాకు రాకుండా నేను చిన్నగా ఉన్నప్పుడే నేను చిన్నగా ఉన్నప్పుడే ఆ తల్లి మాకు ఒక దీపాన్ని ఇచ్చి వెళ్ళింది, ఒక ఇల్లుని ఇచ్చి వెళ్ళింది. అలాగే 7 అడుగులు ఎల్లమ్మను కూడా పెట్టి ఆమెని స్థాపితం చేసింది. ఆమె చేతులతోనే 3 కళ్యాణాలు చేసింది. ఆ పుట్టలోపల నేను నాగసర్పాలకు కూడా పాలు పోసేది, గుడ్లేసేదమ్మ. అలా ఆ తల్లి జగన్మాత మా అమ్మనే జగన్మాతగా మారిపోయింది. ఆ అమ్మ లోపల ఐక్యం అయిపోయిందేమో అనుకుంటా నేను. ఆ 7 అడుగుల ఎల్లమ్మ దేవాలయం కట్టి, ఇవో నాన్న అమ్మ అయినా నేనైనా ఒకటే, చూసుకో ఈ విగ్రహంలోనే నన్ను చూసుకోకోలువు అని ఆ మాటలు చెప్తుంటే కూడా నాకు ఇప్పుడు దుఃఖం వస్తుంది. అలాగా ఆ 7 అడుగుల ఎల్లమ్మని ఇంకా మా అమ్మని 7 అడుగుల ఎల్లమ్మగా భావించి, అలా అమ్మ నేను అంతకుముందు నువ్వు బతుకున్నప్పుడు నేనేమన్నా సతాయించున్నో, నేనేమన్నా బాధ పెడితే క్షమించు అమ్మ, ఇక మీద నేను మంచిగా నడుచుకొని, అప్పుడు 12 ఏళ్ళ చెల్లె, నేను 13-14 ఏళ్ళు ఉంటా, చెల్లెకు మంచి పెళ్లి చేస్తా, పెళ్లి వయసు వచ్చే వరకు మంచి చదివిపిస్తా, తండ్రిని మంచి చూసుకుంటా, అన్ని బరువు బాధ్యత మీద ఉంటా అమ్మ అని చెప్పి అమ్మకు 100,000 వందనాలు చేసి, అలా ఇప్పుడు ఏ స్థితిలో ఎట్లున్నానో మీకు తెలుసు. నేను కూడా మ్యారేజ్ చేసుకున్నా, అమ్మకు చాలా కోరికుంటుండే నా కొడుకు పెళ్లి చేయాలి, బిడ్డ పెళ్లి చేయాలి. అలా నేను పెళ్లి చేసుకుంది కాకుండా చెల్లెకు కన్యాదానం చేసి, అలా పైలోకంలో ఉన్న అమ్మ ఎంత ఆనందంగా ఉన్నదో. ఎందుకంటే బతుకున్నప్పుడు ఎలా అయినా ఈయన తృప్తి సంతోషాలు, చనిపోయినా కూడా ఆత్మ చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే లైవ్లో మనం చూస్తేనే నమ్మాలా. కొంతమంది అంటారు ఆత్మలు ఉన్నాయా, దేవుడు ఉన్నాడా లేడా అంటే అమ్మవారు కనిపిస్తేనే నువ్వు అమ్మ అని కొలుస్తావా? ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద అమ్మ లేదా? కాబట్టి అమ్మ ప్రేమ చాలా గొప్ప అయినది. అమ్మకు నేను ఆమె స్వర్గప్రాప్తం చెందినా కూడా నేను ఎన్నిలేని సంతోషాన్ని ఆ అమ్మకు అక్కడ కూడా ఇవ్వగలిగిన. అమ్మ చాలా సంతోషం ఉండడమే కాదు, నా ఒంటి మీదకి వచ్చిన అమ్మ మళ్ళీ మీ అమ్మ ఎక్కడికి పోలే,
నీ యొక్క ప్రేమను చూసి మళ్ళీ మీ మధ్యలో ఆడుకోవడానికి పాడుకోవడానికి రావాలి అంటుందని మొదటి సంతానముగా రావడం జరిగింది. అలా పెళ్ళైన నెలకి నిలవడము, తర్వాత సంవత్సరం లోపలనే అమ్మాయి పుట్టడము, అలా అమ్మ మళ్ళీ మా మధ్యలోకి వచ్చింది. చాలా సంతోషం. రాకేష్ అన్న బోనం అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే ఆ అన్న బోనము చాలామంది బోనము మనము నెత్తి మీద పెట్టుకొని ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటాం మనం. కానీ రాకేష్ అన్న బోనం మోకాళ్ళ మీద ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు, తర్వాత చెరువులలో ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు అన్న. ఆ తర్వాత పుట్టల కాడికి పాముల కాడికి వెళ్తూ ఉంటాడు. అసలు ఏంటి ఇవన్నీ చేయడం ఎందుకంటే కారణం ఏంటి అసలు? మళ్ళీ మీరు బోనం పట్టుకొని మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి చిన్న పిల్లల్ని ఇవ్వడము, వాళ్ళని దీవించడం, మీరు ఆ టైంలో మీరు ఎట్లాంటి ఒక ఉగ్ర రూపంలో ఉంటారు ఇప్పుడు. సో ఆ పిల్లల్ని దీవించడం చూసాను. అసలు ఇవన్నీ ఏంటన్న అసలు ఇవన్నీ అంటే ఇప్పటి వరకు అయితే అవన్నీ ఒక మెరాకిల్గా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ ఏంటంటే ఇది ఒక మెరాకిల్. నార్మల్గా ఇప్పుడు నువ్వు ఉన్నావు, బోనం ఎత్తుకుంటావు, అంటే నార్మల్ ఎవరైనా పీపుల్స్ బోనం ఎత్తుకుంటారు, సింగులు కాళ్ళ కిందకి వచ్చినాను, లేకపోతే వాళ్ళ నూనె పైన కంచుల్లో నూనె పడడము, అంటే నడుస్తున్న వాళ్ళకి కంచుడు పడడము, గురిగి పడడము మనం చాలా చూస్తుంటాం. ఇది అందరి భక్తులకు కూడా తెలిసే విషయం. అలాంటిది మేము నార్మల్గా బోనం ఎత్తుకు నడుస్తేనే సాధ్యమైతే లేదు ఒక బోనం మంచి తీసుకుపోయి పెట్టడానికి. అలాంటిది రాకేష్ బోనం అన్నకు మళ్ళీ ఇంత గొప్ప పేరు ఎట్లొచ్చింది? దాదాపు షార్ట్ వీడియోస్ కానీ అడ్డం వీడియోలు ఏవి చూసినా కొన్ని ల్యాక్స్లలో ఉన్నాయి, కొన్ని లక్షలలో. ఎలా ఇంతమందికి రీచ్ అవుతుంది, ఎలా ఇంతమంది భక్త జనాభా ఎలా నన్ను ఫాలో అవుతున్నారంటే ఇది ఒక మెరాకిల్గా అనుకుంటారు. కాబట్టి దాదాపు గోల్కొండ 500 మెట్టు, అది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నాకు వచ్చిన పేరు ఏంటంటే గోల్కొండ మొదటి బోనం తీసే రాకేష్ బోనం అని కూడా మనకు ఆ బిరుదు కూడా వచ్చింది. ప్రజలోకము ఆ బిరుదుని ఇచ్చిండ్రు. ఇంకా మనకంటే ముందు ఎవరు ఎత్తుకుంటున్నారు, వెనక ఎవరు ఎత్తుకుంటున్నారో మనకు తెలియదు. ఆ బిరుదు మనం కూడా పెట్టుకున్న పేరు కాదు, అది భక్తులే ఇచ్చినటువంటిది. ఎందుకంటే గోల్కొండ దగ్గర ఇప్పుడు ఎక్కువ బోనాలు అవుతుంది. అప్పుడు మేమే ఎక్కువ ఒక 5-10 మంది ఎక్కువ చేసే వాళ్ళం కాబట్టి మమ్మల్ని అనుసరించి చాలా మంది చేస్తున్నారు. అక్కడ వారే ముఖాల మీద ఎక్కుతాడు రాకేష్ అన్న, మనం చూడనికి పోవాలి, ఆయన ఇంటి లోపల ఉన్న అమ్మవారు చాలా గొప్ప శక్తి గలది, బొట్టు పెట్టించుకుంటే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా మనకు భక్తులు ఎక్కువ కావడం జరిగింది. అక్కడనే దాదాపు 30 సంవత్సరాల నుంచి కొండపోచమ్మ కానీ, కొమరవెల్లి దగ్గర కానీ, ఎడపాయల కనకదుర్గమ్మ గుట్ట మెట్లు కానీ, ఇక్కడ గోల్కొండ మెట్లు కానీ, ఇవన్నీ కూడా మనం ముఖాల మీద ఎక్కడం జరిగింది. ఆ కొద్ది కాలంలో కూడా మోకాలకు బట్టలు కట్టుకుని ఎక్కుతాడని కూడా కొంతమంది 1-2-3 వేరే శివశక్తుల మరి వేరే వాళ్ళు ఎవరో అనడం వల్ల నేను నాకు ముఖాలకున్న పుండ్లతో సహా నేను యూట్యూబ్లో చూపించడం జరిగింది. ఇలా పుండ్లు ఉన్నాయి చూడండి, ఇలా రక్తం కారుతుంది నాకు నడిచినప్పుడల్లా. అంతేందుకు మన ముత్యాలమ్మ సికింద్రాబాద్ ముత్యాలమ్మ దగ్గర కూడా ముఖాల మీద నడవడం, అప్పుడు కూడా రక్తం పోయింది, చర్మం వెళ్ళిపోయింది. అలా అయితే చెరువులలోకి వెళ్తుంది అమ్మవారు. రాకేష్ బోనం అన్న మీద ఉన్న అమ్మవారు ఎందుకు వెళ్ళొద్దు? కొంతమంది ఎందుకు వెళ్తావు అని అంటారు, నువ్వు అడిగినట్టుగా. ఎందుకు వెళ్ళొద్దు? అమ్మవారు గంగలేంది గడియలేదు, గంగమ్మ లేని గడియలేదు, ఒక నిమిషం లేదు. దాదాపు ఒక రోజు నల్ల దినం తప్పి దినం నల్ల వచ్చే ఇళ్లలో ఒక రోజు రాకపోతేనే నెక్స్ట్ డే వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గంగ లేకుండా. అదే గంగతోని మనం గృహప్రవేశంలో కురాడ్లు పోసుకొని గంగమ్మతోని ఇంటి గృహప్రవేశం చేస్తున్నాం. మనం పుడుతున్నప్పుడు గంగ, చనిపోతున్నప్పుడు గంగ, బతికిన రోజులు గంగ. అలాంటి గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ఆ తల్లికి పసుపు కుంకుమ వేసి, ఆ తల్లికి పూలేసి, ఆ తల్లిని కొలవడం వల్ల ఇతరులకి ఏంటి ఇబ్బంది? ఆ ఇబ్బంది నాకు కదా, నా అమ్మ తీసుకుని వెళ్తుంది. వాళ్ళ అమ్మ కాబట్టి నా మీద ఉన్న ఇళ్ళమ్మకి చిన్నమ్మ అవుతుంది పిన్న తల్లి. వాళ్ళ అమ్మ దగ్గరికి ఆమె వెళ్తుంది, నేను కాదు వెళ్తుంది. అప్పుడు ఆ సమయంలో అమ్మ చేపించే క్రియలు అవన్నీ కూడా గాలిలో ఎగిరి ఉన్నట్టుగా ఆ ఒక చూపించడము. తర్వాత అసలు అది మెరాకిల్ అని నువ్వే అన్నావు, ఎంతో అద్భుతమైనటువంటిది అన్నా మీ బోనము అని నువ్వే అన్నావు. అలాగే అందరూ కూడా అలాగే. పిల్లల్ని కూడా అంటే మీరు బోనం ఎత్తుకొని మోకాల మీద ఉన్నప్పుడు చాలా వీడియోస్ కూడా చూసాను మిమ్మల్ని. చిన్న పిల్లల్ని పట్టుకొని మీరు దీవిస్తూ ఉంటారు. అసలు ఎందుకని అట్లా? ఇప్పుడు
ఒకరి పిల్ల కంటే మనం ఒక తల్లికి చెప్తాం మీ పిల్లని మనకి ఇవ్వండి అని, కానీ అందరికి మనం చెప్పలేం కదా. ఒక రాజ్యంలో కాదు, ఏ రాజ్యానికి నువ్వు వెళ్ళు, అది ఆఖరికి అస్సాం కామాఖ్య దగ్గర కూడా మన మూతి ముఖం తెలియనోళ్ళు కూడా అక్కడ కూడా పిల్లల్ని ఇచ్చారు. ఎందుకంటే యూట్యూబ్ లో చూడడం వల్ల చేయడం వల్ల తెలియదు, కానీ ఒక మెరాకిల్ శక్తి అయిన మీద ఉంది. అట్లా ఉండే బట్టికి నా బోనాన్ని అంత ఘనము సత్యముతో ఎత్తుకుంటున్నారు. దాదాపు 3-4 గంటల దాకా ఆడతారు. మనం బోనం ఎత్తుకొని ఒక గుడికి పోయి పెట్టి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ 10-15 నిమిషాలలో వెళ్ళిపోతుంటాం, వస్తుంటాం. అప్పటికే మనకు బరగైపోతుంది మన నెత్తి మీద ఉన్న బోనం అని నార్మల్ కామన్ పీపుల్స్ అనుకుంటుంటారు. అలాంటిది వాళ్ళు మన దాంట్లో ఇంకా మళ్ళీ ఇంతే అన్నం ఉంటుంది, అదే మనకు బరగా అనిపిస్తుంది. వాళ్ళ ఎత్తుకునే రాకేష్ బోనం అని ఎత్తుకునేది ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, వాళ్ళలో మళ్ళీ విగ్రహాలు చుట్టూ, తర్వాత అందులో అన్నము, తర్వాత ఒక సంచడి యాపాకు, ఈ మళ్ళీ ఆయన ఒంటి మీద జ్యువెలరీ, తర్వాత దండలు, నిమ్మకాయల దండలు, గౌల దర్శనాలు. ఇంత అంటే ఒక శక్తి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ కళ్ళున్న ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం. ఇంకో కొంతమంది న్యూసెన్స్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విమర్శించే వాళ్ళు ఉంటారు. అదిగో సాయిబాబా అంటే లేదు ఆయన పిచ్చివాడు అనే వాళ్ళు కూడా చాలామంది ఆ కాలంలో ఉన్న వాళ్ళు సాయిబాబాని రాళ్ళతో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సాయిబాబా మీదనే దాడి చేసిన వాళ్ళు ఉన్నారు. అలా మంచి ఉంది అంటే దాన్ని ఇంకా చెడు వాళ్ళు ఎప్పుడు ఉండే ఉంటారు. మన పేరు డౌన్ చేయాలని కూడా కొంతమంది చూస్తుంటారు. అలా మన మీద రోమర్స్ పుట్టించే వాళ్ళు కూడా చాలా, దేవుళ్ళ మీదనే ఎన్నో రోమర్స్ పుట్టిస్తుంటారు, మన మీద కూడా పుట్టించే వాళ్ళు ఉంటారు. ఎందుకు అలా పిల్లల్ని ఒడిగి తీసుకుంటావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఏమనుకుంటారో మనకు తెలియదు. అలా ఆ యొక్క చిన్నారుల్ని ఇక్కడ అమ్మవారు ఎత్తుకుంటుంది, నేను కాదు అది. ఆమె అప్పుడు మనకు ఉగ్రంలో నాలుక తెరిచి త్రిశూలం పట్టినప్పుడు భద్రకాళి అవతారంలో అలా ఎన్నో అవతారాలు చూపించినప్పుడు ఒక సంతాన లక్ష్మి అనుకోవచ్చు. మనం కూడా వాడికి ఎంతోమంది పిల్లల్ని మన కడుపుల ద్వారానే 5 మంది పిల్లల్ని కన్నాం. అంటే మేము మా కుటుంబంలో 5 మంది సంతానాన్ని మేము కన్నాం. కావాలి అలాగే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లల ఆరోగ్యాలు బాగుండాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకు ఎవరు ఎప్పటికి ఏమవుతారో అర్థమవుతలేదు. అంటే చిన్నవాళ్ళు చనిపోతున్నారా, చనిపోవడానికి పలానాకి ఈ ఏజ్ అయిపోయినా చనిపోతారు అనేది ఉంటే బాగుంటుండే. ఒక 60-70 ఏళ్ళు వచ్చినాక చనిపోతారు, అప్పటిదాకా ఎవరికి ఏ రోగాలు రావు, ఏం కారు అంటే మాత్రం దేవుళ్ళని కూడా కొలిసే వాళ్ళు ఉంటుండేనే ఉండకపోతుంది. ఎందుకంటే ఆ 60-70 ఏళ్ళు దగ్గర వచ్చినాక మాకు ఏ రోగాలు రావద్దు, నొప్పులు రావద్దని మొక్కేవాళ్ళేమో. కానీ 2 ఏళ్ళ పిల్ల చనిపోతుందా, పుట్టిన పిల్ల చనిపోతుందా, వాళ్ళు ఎలా ఎదుగుతారు, వాళ్ళ జనరేషన్ ఎలా ఉంటుంది. ఈ రోజులలో 10 నుండి 20 ఏళ్ళు రాగానే గంజాయిలు తాగడము, పొగలు తాగడము, లేకపోతే లవ్వులు చేయడము, చనిపోవడం ఎన్నో జరుగుతున్నాయి ఘటనలు. కాబట్టి మా పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని, మా పిల్లలు విద్యల, బుద్ధిల, జ్ఞానముల, తెలివిల, మేధస్సుల బాగుండాలమ్మా, ఇవ్వ నువ్వు దీవనార్తి ఇయ్యవా అని ఆ తల్లి ఎల్లమ్మకి ఇస్తున్నారు. నాకు కాదు అది ఇచ్చేది. నా ఒంటి మీద ఉన్న రేణుకాదేవి, నా తల మీద ఉన్నది ఎవరి బోనం? ఆ తల్లి జగన్మాత బోనం. అమ్మ ఆ బోనంలో ఉన్నటువంటి భోజనాన్ని మంచి స్వీకరించి ఈ అందరి పిల్లల్ని సంతోషంగా కాపాడమని నేను కూడా అమ్మ బోనం పెట్టేటప్పుడు విద్య, బుద్ధి, జ్ఞానం ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడికో వెళ్తుంది, ఎక్కడికో వెళ్ళాలనుకుంటే అది ఎక్కడికో వెళ్తుంది. తల్లిదండ్రిని కొట్టే వాళ్ళు అవుతున్నారు, తిట్టే వాళ్ళు అవుతున్నారు, ఇంట్లో రూపాయి పని అయినని వాళ్ళు అవుతారు, ఇంట్లో ఉన్న కుటుంబాన్ని సతాయిస్తారు, తల్లిదండ్రిని బాగా వేధించే కొడుకులు ఉన్నారు. కాబట్టి ఇలా ఎక్కడికో వెళ్ళాలనుకున్న జనరేషన్ ఈ ఫోన్ ద్వారా, ఈ ఉండి లేని వీడియోలు చూసి కూడా వాళ్ళు తప్పుడుతో పోతున్నారు. కాబట్టి మంచి సద్బుద్ధిని ఇచ్చి, తెలివి, బుద్ధి, జ్ఞానాలు ఇచ్చి మంచి కాపాడమ్మా. ఇప్పుడు నా చేతికి ఇచ్చే వాళ్ళే కాకుండా ఇప్పుడున్న చిల్డ్రన్స్ అందరూ కూడా మంచిగా ఉండాలి. వాళ్ళు రేపటి పౌరులు కావాలి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది డ్రగ్స్ అనే, సిగరెట్లు, గుట్కలు, గోవలు అవన్నీ తింటున్న వాళ్ళని చూస్తుంటాను. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బోనం పెట్టేటప్పుడు నేను మొక్కుతాను. బోనం నెత్తి మీద ఉన్నప్పుడు మాత్రం అమ్మ ఒడికి పిల్లల్ని ఇస్తున్నారు. అమ్మ నోట్ల బండారేసి బొట్టు పెట్టి వాళ్ళు బాగుండాలని దీవిస్తారు. సూపర్. అంటే రాకేష్ అన్న బోనం ఎత్తుకున్నప్పుడు పిల్లల చేతి కిందకు వస్తారంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆ అమ్మవారి చేతిలో పెడుతున్నారు. రాకేష్ని చేతిలో పెట్టట్లేదు, సాక్షాత్ ఆ జగన్మాత అమ్మవారి చేతిలో పెడుతున్నారనే ఒక ఆదర్శంతోనే ప్రజలను కూడా పెడుతున్నారు. అదో క్లారిఫికేషన్ వచ్చింది చాలామందికి. సో రాకేష్ అన్న బోనం అంటే ఒక గోల్కొండ కోట నుంచి ఇండియా గేట్ వరకు ఒక ప్రత్యేకత ఉన్నది. తర్వాత హైదరాబాద్లో మహానగరంలో ప్రతి ఒక్క గుడిలో మీ బోనం ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంత పేరున్న రాకేష్ అన్నని ఇక్కడ కొంతమంది మిమ్మల్ని చంపాలి అనుకుందని తెలిసిందా, నిజమేనా? చంపాలనుకున్నారు అంటే ఏ కత్తులో కటార్లో పట్టుకొని కాదు, బ్లాక్ మ్యాజిక్. అంటే వాళ్ళున్న దగ్గరనే నా ఫొటోస్ కొమరవెల్లి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మన ఇప్పుడంటే చంపాలనుకోవడం అంత అవసరం ఎందుకు అసలు వాళ్ళకి?
ఎందుకు అని అంటే ఫేమస్ అయిపోతున్నారు. చాలా మందిని కూడా ఫేమస్ రాజకీయంలో కానీ అలా కూడా ఎలా జరుగుతుంటాయి లోపల లోపల హత్యలు. అలా నేను కూడా ఫేమస్ అయిపోతున్నాడు, దేవుని అంత పేరు వచ్చేస్తుంది, అందరూ కాలు ముక్కడం, ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ దగ్గరికి వచ్చేసి బొట్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చూసి ఓర్వజాలక ఒక తర్వాత అంటే ఆ బ్లాక్ మ్యాజిక్ అని మేము ఎట్లా అంటున్నామంటే గడిగడికి టక్కర్లు కావడం అలాంటివి బాగా అవుతుండే. కానీ అమ్మవారు జగదాంబ నా ఒంటి మీద ఉన్న అమ్మ సత్యము, అలాగే నేను కూడా చాలా సత్యంగా నిష్టగా ఉంటా కాబట్టి రోజు బ్రహ్మముహూర్తంలో లేవడము, స్నాన జపములు చేయడము, జపతపం ఉపములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రోజు చేయడము. అమ్మవారు ఇంకోటి నేను ఉపవాసాలు ఎక్కువ ఉంటా, కఠిన ఉపవాసాలు ఎక్కువ ఉంటా. అలా అమ్మవారు ఒక శక్తి నా లోపల చాలా సత్యంగా ఉంది అని నేను భావిస్తున్నా. అమ్మ నన్ను కాపాడుతూ వస్తుంది. నేను ఏది అడిగితే అది కాదనకుండా అమ్మవారు కూడా నాకు ఇస్తుంది. అలా నా ప్రాణాన్ని నాకు ఎన్నోసార్లు బహుమతిగా ఇచ్చింది. నన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు నాశనం అయ్యిండ్రు, కానీ నేను వాళ్ళ నాశనం గల నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు. అందరు బాగుండాలని కోరుకుంటా. అలా నా ప్రాణాన్ని తీసేయాలి. ఒకసారి అయితే ఇంత అందంగా ఉన్నాడేంటి, మనం కూడా లేనంత అందం తయారైనప్పుడు నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలుసు. నేను ఉండేది మగపిల్లగాన్ని, ఆయమే బాయ్ అయినా కూడా తయారైనప్పుడు చాలా చక్కగా ఒక తెలంగాణ ఆడిపడుచుగా, ఒక ఇంటి ఆడిబిడ్డగా అందంగా ఉంటాను మీకు తెలుసు. అలాంటి రూపాన్ని కూడా ఖరాబ్ చేయాలని చెప్పేసి నా మీదకి యాసిడ్ దాడి కూడా జరిగింది. అలా యాసిడ్ దాడి కూడా జరిగిందా? అలా కూడా అదే దాని గురించే చంపాలని కూడా ట్రై చేశారని చెప్పడానికి. అదే కానీ కత్తులు కటార్లు పట్టుకొచ్చి ఏదో పొడవడం చేయడం కాకుండా లోపల ఎన్నెన్ని పనులు చేయాలనో నన్ను తీసేయడానికి అన్ని పనులు జరిగినాయి. తర్వాత ఎన్నో పంచాయతీలని అదని ఇదని ఎన్నెన్నో అయినాయి. కానీ ఏ దానికి నేను లొంగలే, ఏ దానికి నేను బానిసను కాలే. ఆయన సింగిల్ షేర్, ఈ షేర్ ఎప్పటికీ ఇలా ఉంటుంది అంటే ఆ తల్లిని మనం కొలుస్తూ ఉంటే ఆమె 5 పడగలు మన నెత్తి మీద ఉంటాయి. అలా మన జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. నన్ను ఓడించాలన్నోళ్ళే ఓడిపోతూ వచ్చిండ్రు, నేను మాత్రం ఇప్పుడు గెలుస్తూనే వచ్చిన. ఇప్పటికి కూడా ఐఎమ్ నెంబర్ 1 పొజిషన్. సో రాకేష్ అన్న పైన ఇంత ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, ఇంత జరిగింది అంటే చంపడానికి కూడా చేశారు అని చెప్పేసరికి ఇవన్నీ అన్నట్టు. సో ఇవి చాలా వరకు మాకు తెలిసినాయి బయట, అది నిజమేనా కాదా అని క్లారిఫికేషన్ కోసం అడిగామన్నా. బోనాలు ఎత్తుకున్నప్పుడు కూడా జరిగేది ఇట్లాంటివంటి ఏం జరిగింది? బోనం ఎత్తుకున్నప్పుడు పసుపులో కారం కలిపి జల్లడము, ఇలాంటివి కళ్ళల్లో పడితే కళ్ళు ఇట్లా అనగానే బోనం పడిపోతుంది కదా అని వాళ్ళు టెక్నిక్లు చూడండి. అలా ఇప్పుడు మనం నిమ్మకాయ ఏదైనా తొక్కాలన్నా అమ్మవారు ఏదైనా అడిగితేనే కదా ఇచ్చేది. మనం ఎన్నుకున్న వాళ్ళు కాలు కిందికి కానీ లేదా నోటికి అందించడం కానీ, ఎందుకంటే అప్పుడప్పుడు దిష్టి తీస్తూనే అమ్మవారు ముందుకు వెళ్తుంది కాబట్టి అలా అడిగినప్పుడే ఇస్తారు ఇక్కడ. కానీ అక్కడ పబ్లిక్లో నుంచి కూడా ఒక నిమ్మకాయ వస్తుంది. ఆ నిమ్మకాయ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి తోలుతారనమాట. ఆ నిమ్మకాయ మనం దొక్కిన మనకు లేని ఒక వైబ్రేషన్ వచ్చి షాక్ లాగా వచ్చి మనం మూర్ఛ వెళ్ళిపోవడము, బేహుష కావడము, లేకపోతే బోనం పడిపోవడము ఇలాంటివి చేద్దాం. అలాంటివి కూడా మనం వీడియోస్ తీసి పబ్లిక్లోకి వేద్దాం, వీళ్ళవి ఇజ్జత్ పోతుంది, ఇట్లా కూడా వాళ్ళ ప్రయత్నం. కానీ మన అమ్మవారు, మనం మీద ఉన్న అమ్మవారు జగదాంబ సత్యం ఉంటే అలా కాదు. ఇప్పటికీ మీరు ఎన్ని ఉండొచ్చు, ఇంత ఆడినా కూడా ఎప్పుడు బోనం పడ్డ విషయాన్ని రవగింజతో కూడా వినకపోవచ్చు ఆ విషయాన్ని. అంటే ఇప్పుడు రాకేష్ అన్న ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారని మీకు అనిపించింది? అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, అరే ఇప్పుడు ఒక్కసారి ఒక స్టెప్ ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు చేస్తే మీరు ఒక పరిణామంలో తీసుకుంటారు కదా, ఎవరు నా మీద చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి అనేసి. మీరు ప్రతి చోట బోనం కూడా వెళ్ళినప్పుడు ఇప్పుడు కొమ్మరు వెళ్ళి కొన్ని చోట్ల వెళ్ళినా అని చెప్పేసి అన్నప్పుడు ఇలాంటివి ఎదురైతే అన్నప్పుడు దానికి మీకు తెలుస్తుంది కదా ఎవరు చేస్తాను అనేది. అంటే తెలిసింది అట్లా ఎవరెవరు చేస్తున్నారో కూడా తెలుసు. తెలిసినటువంటి మాట ఉండైతే మనం వాళ్ళ ఇంటి మీదకి ఫైటింగ్కి పోం కదా, వాళ్ళ నియతికి వాళ్ళ దానికి మనం వదిలేస్తాము. ఆ తల్లి జగన్మాత చల్లని చూపు ఉంటే మనము ఎవరో చావాలని మనం కోరుకుంటే వాళ్ళకంటే ముందు మనమే చేస్తాం. ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు తవ్వుకున్న గుంటలో వాళ్ళనే ఇస్తాడు అనేది ఒకటి ఉన్నది. శంకరుడు తక్కువైన వాడు కాదు, జగన్నాటక సూత్రధారి. ఆ తండ్రి ఎవరు తవ్వుకున్న గుంటలో వాళ్ళనే ఇస్తాడు కాబట్టి ఆ ధర్మానికి వదిలేసిన కాబట్టి అందుకే అన్నాను ఇంతకుముందు కూడా, నన్ను చంపాలనుకున్న వాళ్ళు వాళ్ళే చచ్చిండ్రు, నన్ను అణిగి దొక్కేయాలన్న వాళ్ళు వాళ్ళే అడుగుల పడిపోవడం కూడా జరిగింది. అలా బోనం పోయేటప్పుడు కూడా అరటి తొక్కలు వేయడము, లేకపోతే నిమ్మకాయ పంపించడము. ఎందుకంటే మన చుట్టూ కొన్ని 1000 జనం ఉంటారు. ఆ 1000 జనంలో ఏదన్నా జరగాలి. అందుకే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కొమరవెల్లి, ఎడపాయలు, సమ్మక్క, సారక్క, మన సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాలమ్మ, లాల్దరాజు, సింహవాహిని, గోల్కొండ ఇన్ని చోట్ల ఇన్ని గణము
పిచ్చి శాస్త్రాలు వాళ్ళు చేసినప్పటికీ ఆ బోనాన్ని గణనీయంగా ఘన విజయంగా ఆడుతూ పాడుతూ అలా అమ్మవారికి సమర్పణ జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా రవ్వ గింజంతా బోనం పడ్డ సంగతి నీవు వినకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళని చేస్తున్న అన్నిటిని మనం దాటుతూ అమ్మవారు ఆ తల్లి బలం ఇస్తూ మనకు ఆ శక్తి ఇస్తూ అలా ఆమె దగ్గరికి లాగుకొని ఆ బోనాన్ని అమ్మ స్వీకరించింది. అన్న ఇప్పటి వరకు మీరు టెంపుల్స్ గురించి అన్నీ చెప్తూ ఉన్నారంటే ఇక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళి కానీ అన్నిటి గురించి చెప్తాను, మహంకాళమ్మ గుడి గురించి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ముత్యాలమ్మ గుడిలో జరిగిన ధ్వంసం గురించి అంటే ఎందుకు అలా జరిగింది అంటారు? అంటే అక్కడ ప్రభావం ఏమి ఉంటుంది అంటారు? మీరు అక్కడ మీడియం కూడా మాట్లాడారు, అక్కడ నేను చూశాను. అక్కడ అసలు ఎందుకని అలా జరిగింది అంటారు? అంటే అమ్మా ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ ఇది చేసింది అయితే ముస్లిమే, కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మనం హిందూ ముస్లిం బాయ్ అన్నట్టుగా ఉంటాం. అయితే వాళ్ళ మతాన్ని మనం పెంచుకోవాలి అనుకున్నప్పుడు మన వాళ్ళు ఇటు అంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములకు కూడా భిక్షలు పెడుతున్నారు, స్వాములకు పెడుతున్నారు, కొంతమంది ముస్లింలే మాలేస్తున్నారు. అలా ఎందుకు ఇటు కన్వర్ట్ అవుతున్నారు అంటే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు హిందువులకు? మన ముసల్మాన్ ఇట్లా కదా అనుకున్న వాళ్ళ, లేదా ముసల్మాన్ అంటే బాగా పిచ్చి ఉన్న వాళ్ళ. ఇక్కడ ముస్లిమ్స్ అయితే మేము బాయ్ అన్నట్టు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో ఏదన్నా ఒక గొడవ తేవాలంటే ఒక ముస్లిము ఒక అమ్మవారి మీద గుండె మీద పాదం పెట్టిండు అనేది సృష్టిస్తే తుర్కోళ్ళు తెలుగులు కొట్లాడేసుకుంటారు, ముస్లిం హిందువులు కొట్లాడుకుంటారు. అది మనం చూడాలి అనుకోనో ఎట్లనో దేవాలయాలు ధ్వంసం చేస్తూ వస్తున్నారు. ధ్వంసం చేయడం వేరు, ఇక్కడ అమ్మవారి గుండె మీదనే పాదం పెట్టిండ్రు కాబట్టి అది జీర్ణశక్తి అయితలేదు. కాబట్టి అప్పుడు నేను కొద్దిగా వేరే శ్రీశైలం దగ్గర అక్కడ ఉండే రాగానే ఇలా జరిగింది అనగానే నేను అక్కడికి వెళ్ళినా. అక్కడ ఒక రోజు పోరాటం చేసినాం. తర్వాత తెల్లారి నేను కూడా నా వంతు శాఖను తెస్తా. అమ్మవారు నేను ఉండేది వేరే దగ్గర, కాక అది ఉండేది లష్కర్. అయినా కూడా నా ప్రాంతానికి సంబంధించిన దేవాలయం కాకుండా అమ్మ అందరికి అమ్మే, ఈ సకల జగతికే అమ్మ ఆమె. కాబట్టి ఆ అమ్మకు నేనంటూ శాంతిగా ఉండు, మన హిందువులను ఎటువంటి ఉగ్రానికి కోపానికి ఇది చేయక. ఎందుకంటే అమ్మకు ఉగ్రం వచ్చినా అది ఎవరి మీదకి ఎఫెక్ట్ పడుతుందో చెప్పలేము. అది మన మీద పడుతుందా తన్ని నుండి మీద పడుతుందో తెలియదు. కాబట్టి అమ్మ దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసిన జగన్మాత నువ్వు సంతోషంగా ఇది ఘటన జరిగింది, ఈ ఘటనకు ఎవరెవరు కారణం ఉన్నారు వాళ్ళందరినీ బలి తీసుకొని మిగతా ఈ దేవాలయం చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళందరినీ పిల్లలను జల్లలను అందరినీ నీ దేవాలయం చూడడానికి వచ్చిన మన హిందూ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సంతోషంగా కాపాడమ్మా అని సలని శాఖ మేము పోస్తున్నాం, సల్లంగా ఉండమ్మా. అది తొందరగా ఏదో నీ దేవాలయంలో మళ్ళీ నీ విగ్రహం మళ్ళీ పూర్వ వైభోగం తెస్తాం, మళ్ళీ పునఃప్రతిష్ఠ తెస్తాం తల్లని. ఒక 1 కిలోమీటర్ నుంచి నేను ముఖాల మీద నడిచి నా ఒక హిందూ ధర్మానికి నేనేం చేయగలను సనాతన ధర్మానికి అని అలా నేను 1 కిలోమీటర్ నుంచి ముఖాల మీద నడవడం ఆల్మోస్ట్ అందరూ చూసింది. అలా అమ్మవారికి సాకపోసి అమ్మ నువ్వు సల్లంగా ఉండు, అందరినీ సల్లగా కాపాడు, సనాతన ధర్మం అందరు ఇప్పుడు నీ దేవాలయంకి ఎలా ఒకటి ఇట్లా ఘటన జరిగిందంటే కొన్ని వేల మందిని ఎలా ఏకం చేసినావో అలా సనాతన ధర్మములు అందరినీ కూడా ఏకం చేయమ్మా. ఇక ఈ దేవాలయం జరిగింది, రేపు నీ అక్కజిల్లల గుళ్ళకి ఎక్కడెక్కడో ఎన్నో జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క చోటు నువ్వు ఇందులో ఏంటంటే ముసల్మాన్లు ఒకరికి ఏమైతే అందరూ వస్తారు, క్రిస్టియన్లు ఒకరికి ఏమైతే అందరూ వస్తారు. ఈ హిందువులు అట్లా లేదు, ఒక నాశనం ఎత్తున్నాడా మంచిది, ఇంకోరు ఏమన్నా టక్కరేజ్ వస్తున్నాడు ఇంకా జావని కోరుకునే తత్వం ఎక్కువైపోతుంది. అలా ఉండొద్దు. కాబట్టి ఇక్కడ అమ్మవారు దేవాలయానికి ధ్వంసం చేయడం వల్ల అలా కావడం వల్ల ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చింది అమ్మవారు, ఐకమత్యాన్ని తీసుకొని వచ్చింది. అందరూ వచ్చేసి పిల్లను జల్లని అందరూ వదిలేసి ఇళ్ళలో వదిలేసి అందరూ మేము సైతం అని పిల్ల జల్ల అక్కడికి వచ్చిండ్రు. చాలా మంది జోగిని శివశక్తులు చాలా మంది చేశారు అక్కడ, చాలా మంది వచ్చారు. చాలా మంది కూడా శాఖలు తీసిండ్రు, శాఖలు పోయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా. ఏంటంటే మన వంతుకు అప్పుడు అఘోరి అని కూడా అక్కడికి వెళ్ళి తను పరిచయం జరిగింది. కానీ అఘోరి అనడం వల్ల ఆమె అక్కడికి వచ్చింది, ఆమె సనాతన ధర్మం గురించి నేను కొన్ని సంవత్సరాల నుంచి ఏం తింటలేను, నీళ్ళు కూడా తీసుకుంటలేను అన్నది కదా. అలాంటిది అక్కడనే ఒక 2-3 రోజులు అది కఠినంగా కూర్చుండిపోవచ్చు కదా. తన వంతుగా ఏం చేయలేదు, రావడము పూజ చేసుకుని వెళ్ళిపోవడం చేసింది. కానీ మనం అఘోరి కాకుండా మన దగ్గర ఎక్కువ మహిమల శక్తులు ఉన్నాయో లేవో అది ప్రజలోకం తెలవాలి. మన ఒక దగ్గర అయితే అమ్మవారి శక్తి ఉంది, అమ్మవారి శక్తి మీద 1 కిలోమీటర్ ముఖాల మీద నడిచి నా ఒక బలాన్ని కూడా అమ్మవారికి సమర్పించి అంటే అమ్మ పాదాలకు సమర్పించి అమ్మ సనాతన ధర్మాన్ని సల్లగుంచు, సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరిని సల్లగా కాపాడమ్మని సల్లగా చూడమని మనము సలని శాఖ విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది అక్కడ జరిగింది. అప్పుడు కూడా వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని రావడం జరిగింది.
సో ఇట్లాంటి ధ్వంసాలను ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పేసి అనేసి జోగిని శివశక్తుల యొక్క పోరాటము అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మీరు కోరుకునేది. ప్రతి ఒక్క దేవాలయంలో కూడా అందరు మీరు చేసే పూజలన్నీ కూడా జోగిని శివశక్తులు చేసే ఈ బోనాల ప్రత్యేకత ఇవంతా కూడా ముఖ్యంగా జోగినీలు కానీ శివశక్తులు కానీ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందంటే శివశక్తి జోగినీలు మాత్రం దాంట్లో ఉంటున్న విషయం మాకు అందరికీ తెలుసు. అమ్మ జోగినీలకు కానీ శివశక్తులకు కానీ ఇంకేముంది, ఏమైనా బిజినెస్ లా, ఏమైనా కంపెనీలా, ఏమో బిజీ ఉండడానికి కోరుకోవడానికి 24 గంటలు పొద్దుగా లేస్తే దీపము ధూపము నైవేద్యం పూజ పునస్కారం ఎక్కడ పోయినా గుళ్ళు గోపురాలు దేవుళ్ళకు గాలు ఇలాంటి పూజలలోనే శివశక్తులు జోగినీలం ఉంటాం కాబట్టి మేము ప్రతి ఒక్కటి సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మములు ఉన్న ప్రతి ఒక్క హిందువే కాదు, మన మతం చెప్పింది అనదర్ మతస్థులు ఎవరైనా క్రిస్టియన్ కానీ మనం ఇప్పుడు మొన్న క్రిస్మస్ జరిగింది, మనం అందరం కూడా సంబంధించిన వాళ్ళందరూ స్టేటస్లు పెట్టాం. అదే వాళ్ళకి సంబంధించిన మన పండుగలు ఏమైనా ఉంటే స్టేటస్లు వాళ్ళ కులస్తులలో ఎవరు కూడా ఒక్కరు కూడా పెట్టరు. మన సనాతన ధర్మం ఏం చెప్పింది, అనదర్ మతస్థులని కానీ అనదర్ పర్సన్స్ని కానీ బయట రాజ్యాలకి వచ్చిన మనం కొట్టనీకి వచ్చినోడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పిండు, ముందు మనం చంపడానికి వచ్చినామని కాల్చేతులు కడుకోవడానికి నీళ్ళిచ్చి తిన్న తర్వాత నీవు ఏ కర్తవ్యం మీద వచ్చినావో ఆ కర్తవ్యం ఏంటి మనం చంపేదన్నమాట. ఆ వచ్చినోడు అది చేసుకుని వెళ్ళమని చెప్పండి అని చెప్పిండు శ్రీకృష్ణ పరమాత్మ. మన ధర్మం అంత గొప్పగా చెప్తుంది. అంటే మనం చంపడానికి వచ్చినా సరే మనకి మర్యాదలు చేయాలి, భోజనం పెట్టాలి, మనకి అన్ని రకాల. అంటే ఆ చేసే దాంట్లోనే వాడు ఎంత కిరాతకుడైనా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కొట్టడమో తిట్టడమో, చంపడానికి వచ్చిండని నువ్వు 2 దెబ్బలు వేస్తే వాడు 10 దెబ్బలు ఇస్తాడు. అంటే ఇక్కడికి వెళ్ళి నీ పిల్లలు, ఇప్పుడు నువ్వు చనిపోతావు, నీ నీ పిల్లలు ఉన్నారు, ఈ శత్రుత్వం నీ పిల్లల వరకు కూడా వస్తుంది. కాబట్టి మంచితనముతోని మానవత్వముతోని కఠినాత్మ గుణమున్న వాడిని కూడా మన ప్రేమ భావనను కలుపుకునేది. అందుకే అలాయి బలాయి తీసుకుంటూ ఉంటాం. సో చూసారు కదా ముత్యాలమ్మ గుడిలో జరిగిన యొక్క ఏదైతే అమ్మవారి విగ్రహం ధ్వంసం గురించి మన జోగిని శివశక్తులు చేసిన పోరాటం అనేది అంతా ఇంత కాదు. సో మొత్తానికి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇలాంటిది ఎక్కడ జరగకూడదు అనేది వారి యొక్క ప్రయత్నం. అందరినీ చాలా ప్రశ్నలు అడిగి మనము చాలాసేపు నుంచి ఇబ్బంది పెడుతున్నాము అన్న. చివరిగా ఒక ప్రశ్న, అది చాలా ఉన్న డౌట్స్ ఇంకా క్లియర్ చేసుకుంటే ఇంకా మీతో ముందు ప్రయాణం చాలా చేయాలి మీతో పాటు. అండ్ చాలామందికి ఈ యొక్క ప్రశ్న అనేది చాలా మిగిలిపోయింది. అది ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం కదన్నా, చాలామంది కొంతమంది అక్కడ కూర్చొని అక్కడే దేవుడు వస్తుందని చెప్పేసి అనడము, ఆడవాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా అక్కడే అంటే కూర్చునే ప్లేస్లో అమ్మవారు రావడం అనేది అయితే మాకు ఎందుకో మేము చూస్తూ ఉంటాం కదా, మాకంత అది తెలియదు. మాకు అది జోగిని శివశక్తులు అనేది నిత్యం అమ్మవారి సేవలోనే ఉంటారు. అమ్మవారు ఎక్కడ వస్తుంది, అసలు అమ్మవారు ఏంటి అనేది మీకు తెలుసు. అసలు ఇదంతా ఈ సోషల్ మీడియాలో వచ్చి దేవుడు చెప్పడం అనేది అంత కరెక్ట్ అంటారా అన్న? అమ్మా వాళ్ళు అడిగే ప్రశ్న భగవంతుని స్థానం భగవంతుంది, మానవుని స్థానం మానవుంది. కాబట్టి ఆమె తల్లి జగన్మాత. సరే పిలిచినప్పుడల్లా అమ్మ వస్తుండొచ్చు, ఎందుకంటే నా బిడ్డలు అనే భావనలో ఆమె ఉంటుంది. ఆమె నువ్వు కష్టముల విలువ సుఖముల విలువ అది ఓకే. నువ్వు పలానా ఫేమ్ కావడానికో లేకపోతే ఇంకో ఏదో కావడానికో లేకపోతే పలానా ఛానల్లో ఊతే రేపు నాకు పబ్లిక్ వస్తారు నా నెంబర్ తీసుకుంటారు అనడానికో అలా నువ్వు యూజ్ చేసుకుంటే బాగుంది. దుష్ట సంహారణం శిష్ట రక్షణ చేసే జగన్మాత నీకు ఒక ఆయుధం ఇచ్చింది అనుకో, నువ్వు 24 గంటలు నువ్వు అది యూజ్ చేస్తే దాని పవర్ ఏముంటుంది నీకు. ఆ పవర్ అయిపోయినాక అప్పుడు రాక్షసుడు వచ్చింది అనుకో, దేంతో చంపుతావు. కాబట్టి నీకు ఒక మెరాకిల్ గల శక్తి అమ్మవారు ఇచ్చినప్పుడు అది ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేయాలి. అంటే అమ్మవారు వచ్చేస్తుంది కదా అని నువ్వు ఏడబడతాడు ఊగితే అది అది కరెక్ట్ అని నేను అంటలేను. నేను చెప్పే దాంట్లో అదే అర్థం చేస్తున్నా. నేను ఇప్పుడు అమ్మ ఉంది, నాకు కూడా ఉంది, మరి అమ్మ వాళ్ళకే కాదు వచ్చేది, నాకు కూడా వస్తుంది. నువ్వు అడుగుతావు స్నేహవి వరంగల్కి వెళ్ళి వచ్చినా జెర్సీ కూర్చో అని. అప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి? నీకు సమస్య వస్తే నా పూజ మందిరం ఉంది, నా పూజ మందిరంలో గద్దె ఉంది, అమ్మవారికి ఒక గద్దె వేసినాము, మనం ఒక పీఠం పెట్టుకున్నాము. ఆ పీఠం మీద కూర్చున్నాక అమ్మవారికి ఒక పాలకాయ కొట్టినాక ఒక ప్రసాదం పెట్టినాక జపం చేసుకున్నాక అప్పుడు రా అమ్మ అంటే వస్తుంది. ఇక పిలిస్తే వస్తుంది కదా అంటే అది దేవత కాదు, అది నీవుగా ఊగుతున్నావు తప్ప అది అమ్మవారు కాదు. ఇది ఖచ్చితంగా నాకు కూడా చాలా రోజుల నుంచి చెప్పాలని ఉంది, అది నువ్వు అడిగేసినావు అన్నమాట.
ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది కదా, గా క్వశ్చన్ అడిగితే బాగుండని నా మదిలో అనుకుంటున్నా. అనుకున్నంతలే నువ్వు అడిగేసినావు చాలా బాగా. కానీ ఒక్కటి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి భక్తులకి ఇంకోటి నేను ఇది కూడా చెప్తున్నా. నేను దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ V6 కానీ, TV9 కానీ, TV5 కానీ, సుమన్ ఛానల్ కానీ, ఇప్పుడు మీ ఛానల్ కానీ, ఎక్కడైనా అమ్మవారిని వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు అడగలేదు, తెచ్చుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేయలేదు, చెయ్యం కూడా అట్లా. ఎందుకంటే అమ్మ స్థానం అమ్మది, అది అద్భుతమైనటువంటి స్థానం. అది నువ్వు ఏడవార్త ఆడ నువ్వు రానిచ్చినావు అనుకో, అంగట్ల సరికైపోతావు. ఎవరు ఆ వ్యక్తి అంగట్ల సరికైతుంది. వాళ్ళు ఆలే చెప్తున్నారు. నైట్ కూడా నేను వినడం జరిగింది, మమ్మల్ని దొంగ దేవుడు అంటున్నారు, మమ్మల్ని అది అంటున్నారు. మరి అనిపించుకోవడానికి కారణం ఎవరు? మీరే. మీ ఇజ్జత్ మీరు తీసుకుంటుండ్రు, మీ పరువు మీరు తీసుకుంటుండ్రు. అమ్మని ఏడబడతాడు రానిచ్చేసి, అమ్మ వస్తుంది మీ ఒంటి మీద, నేను వస్తలేదని నేను అంటలేను. కానీ ఇంకొక 2-3 ఛానల్ ఇట్లనే ఊగండి, మీరు దొంగ దేవుళ్ళు అని నేనే ప్రకటిస్తా. అర్థమైందా? పేరు చెప్ప, ఊరు చెప్పా, కానీ ఖబర్దారని చెప్తున్నా. అమ్మకు సంబంధించింది మీ శరీరంతో మీరు ఏమన్నా బోనం ఎత్తుకొని ఎన్ని రకాలుగా ప్రదర్శన చూపిస్తారు, ఏ రకంగా ఆడతారు, అది ఎన్న తర్వాత ముచ్చట. కానీ అమ్మనే ఒంటి మీదకి వస్తున్నట్టు అక్కడ కూర్చొని మీరు దేవతల నామాలు చదవడము, అమ్మవారు వచ్చినట్టు అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోవడము, ఇప్పటిదాకా ఏం జరిగిందంటే మాకేం తెలియదు, ఇవన్నీ కూడా అవన్నీ ఫేక్. మీరు అవన్నీ చేయొద్దు. మీరు చేస్తున్న వాళ్ళు మా అక్క చెల్లెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మర్యాదగా చెప్తున్నా, మీరు చేస్తున్నట్టు అట్లా అమ్మవారు రప్పించుకునే వాళ్ళు కూడా ముందు మా అక్క చెల్లెళ్ళు. మీరు మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము మీ మంచే కోరుకుంటున్నాం. మీ ఇజ్జత్ మీరు తీసుకొని బజార్లో పెట్టుకోవద్దు, మీ ఫేముల గురించి భగవంతుని వాడుకోవద్దు అని నేను మనస్ఫూర్తి చెప్తున్నా. ఇక మీరు ఎన్ని రకాల డ్యాన్సులు చేసి ఫేమస్ అవుతారు, ఇంకేం చేస్తారు, లేదంటే మీకు ప్రజలోకములకు మాకు అమ్మ వచ్చింది పంపాలంటే మీ గద్దె దగ్గరికి రమ్మని అని చెప్పండి, మీ పీఠం దగ్గరికి ఆ ఛానల్ వాళ్ళని రమ్మండి. ఆ ఛానల్ వాళ్ళ దగ్గరికి మీరు పోయి ఎంతో మరి మంచి మంచి గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, చెడు గుణం వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూర్చునే కుర్చీలో మీరు పోయి అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చే కుర్చీలో ఎంతోమంది సృష్టి ఉండి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఆ కుర్చీలో కొంతమంది దళిద్రులు కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఒక హంతకులు ఎవరినో చంపొచ్చినటువంటి హంతకుడు కూడా కూర్చున్న అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిపోయింది ఉంటుంది. అది ఆ కుర్చీలో ఎలా వస్తుంది మీకు అమ్మవారు? నేను అడుగుతున్నా, ఎలా వస్తుంది మీకు? ఆ దళిద్రమైన కుర్చీలో ఎలా వస్తుంది అమ్మవారు? మనకంటూ అమ్మవారు ఆడడానికి ఒక స్థానం ఉంది, రడివేడి మోత ఉంది, మాదిగ శబ్దం ఉంది, డప్పు శబ్దాలు ఉన్నాయి, జంబుడిక మోతలు ఉన్నాయి, ఒగ్గు పూజారుల శబ్దం ఉంది. వాళ్ళ గంటకాలతో అమ్మవారిని ఆవాహనం చేస్తారు. సరే, ఇవన్నీ లేవు, మన ఇళ్లలో గద్దె ఉంది, మనం జగ్గు మోగిస్తాం, మనం అమ్మవారి నామం తీసుకుంటాం, ముందు అమ్మవారు వచ్చే ముందు జపం చేస్తాం, కుంకుమార్చన చేస్తాం, అమ్మవారి మంత్రం వచ్చిన 2-3 శ్లోకాలు చదువుకుంటాం. ఆ తర్వాత కదా అమ్మవారు వచ్చేది. అలా వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడం ఏంది? మీకు అమ్మవారు వచ్చినట్టేంది? ఇప్పుడు రాదా ఛానల్లో వచ్చింది కదా, ఈ ఛానల్ మా ఛానల్ ఎందుకు రాదు అంటే దాన్ని వైరల్ చేసుకోవడానికి, దానికి ఒక యూస్ రావడానికి, దానికి ఒక వాళ్ళకి ఏదో 2-3 లక్షలు పోతాయి. 2-3 లక్షలు మీరు ఏమనుకుంటున్నారు? మాది 2-3 లక్షలు పోతుంది కదా, మేము ఫేమ్ అవుతున్నామని మీరు అనుకుంటున్నారు. ఆ 2-3 లక్షల మందిలో ఏ 10-5 మందో మిమ్మల్ని మెచ్చుకుంటారు. మిగతా లక్షల జనం అంతా మీరు విమర్శకే గురవుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు పైసలు వస్తుంది ఎవరికి? ఆ వీడియో వైరల్ అయితే వస్తుందో డబ్బు ఎవరికి? వాళ్ళకు. కానీ ఇక్కడ బ్లేమ్ అవుతుంది ఎవరు? మీరు. వద్దు అలాంటి. మీకు అమ్మవారు వస్తుంది, నేను వస్తా అంటలేను, వస్తుంది కదా, ఆ అమ్మవారిని మంచిగా యూజ్ చేసుకోండి, మీ భక్తికి యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇతరుల కష్టాలు వచ్చినప్పుడు, ఇతరులు రోడ్ల మీద ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగలేదా, అడుక్కునే వాళ్ళు ఎవరైనా బేవష్ అయిపోయారా, అప్పుడు అమ్మవారిని రప్పించి ఇంత బండారు తెచ్చి బొట్టు పెట్టి వాళ్ళ గురించి మనం ఉన్నాం, భక్తుల గురించి మనం ఉన్నాం, ఆపదలు సంపదలు వచ్చిన వాళ్ళ గురించి మనం ఉన్నాం. ఈ ఛానల్స్ వాళ్ళ గురించి కాదు మనం ఉన్నది, ఆ వాళ్ళ గురించి కాదు అమ్మవారు రావాల్సింది. రేపటి దినం లేదన్న నష్టం జరగబోతుంది. అమ్మవారు రేపు అంతకుముందు కరోనా వచ్చింది, మరి కరోనా వచ్చినప్పుడు ముందుకు వచ్చి చెప్పుకోవాలి. అది మనం చేయాల్సింది. ముందు చెప్పుకొని ముందు ఆపద నుంచి మనం ప్రజలోకాన్ని కాపాడాలి. అప్పుడే అమ్మ అంటారు. మీరు ఏ ఛానల్లో పడితే ఛానల్లో ఊక్కుంటూ పోతే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా నేను ఎవరితోనే అంటున్నారు కదా, నేను నిన్న నైటే విన్నాను వీడియోలలో, మమ్మల్ని ఫేక్ అంటున్నారు, మమ్మల్ని దొంగ దేవుడు అంటున్నారు. అంటే ఖచ్చితంగా రాకేష్ బోనం కూడా తెలియజేస్తుండు, మిగతా ప్రజలోకం అందరూ కూడా అదే అనాల.
ఎవరు చేసినా తప్పు, నేను చేసిన ఎవరు చేసినా ఖచ్చితంగా మాత్రం దొంగ దేవుడు ఛానల్స్లలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊగిన ప్రతి ఒక్కరిని మీరు దొంగ దేవుడని మాత్రమే అనాలని నేను భక్తులకు కూడా కరాఖండిగా చెప్తున్నా. ఇక మీద ఈ ధైర్యం ఎవ్వరు చేయొద్దు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ షార్ట్ వీడియోస్ కానీ తీస్తున్నటువంటి వాళ్ళు, షార్ట్ సినిమాని కూడా తీస్తుంటారు, వాళ్ళు ఊగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా శివశక్తులందరూ ఖండించాలా. వాళ్ళు ఒకరు చేస్తుంటే ఇంకా మేము కూడా చేస్తామని చేస్తున్నారు. చాలామంది ఎక్కిరించే వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ధర్మం ఉంది అని, ఈ సనాతన ధర్మం ఉందని, దేవుని పూజలు ఇంతవరకు అని కొందరు వాదిస్తే, కొందరు దాన్ని ఖండించే వాళ్ళు కూడా హేతువాదులు ఉంటారు. వాళ్ళందరం కూడా మనం చులకనైతాం. కాబట్టి మనం ఏమంటలేమంటే నార్మల్గా బోనాలు పెట్టేసుకొని ఊగడము, నార్మల్గా సింగర్స్ కూడా గవల దర్శనాలు వేసుకొని ఊగడము, ఆడడం, ఇలాంటివి కూడా కొన్ని చేస్తున్నారు. ఆ మధ్యలో కూడా చాలా వైరల్ అయ్యింది. కాబట్టి ఎవ్వరు కూడా గవల దర్శనాలు వేసుకోవద్దు, ఇరగోలు వేసుకోవద్దు. అవి మా హక్కుదారది. మన హక్కుదారిని మనం కాపాడుకోకపోతే ఇంకా అప్పుడు నార్మల్ పీపుల్సే గవ్వలు, నిమ్మకాయల దండలు, పూలదండలు, జీరగోళలు పట్టుకొని, యాపాకులు పట్టుకొని ఊగుతారు. మనకు వచ్చే బోనం ఆర్డర్లు కానీ దేవుళ్ళకి గల ఆర్డర్లు వాళ్ళే పండుగలు చేసుకుంటారు, వాళ్ళే బోనాలు ఎత్తుకుంటారు. మనం గప్చుగా ఒక మూల కూర్చోవాలి మనకి. కాబట్టి మనం ధర్మం గురించి ఉన్నాం, లోక కళ్యాణం గురించి ఉన్నాం, పండుగల పబ్బాల గురించి మనం ఉన్నాం. కాబట్టి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మన వృత్తి ఏదైతే అమ్మవారు కళ్యాణాలు చేస్తామో, దేవుని లగ్గాలు చేస్తామో, బోనాలు తీస్తామో, మన కుదారిని ఇంకోటి అమ్మవారిని ఎక్కిరించినట్టుగా ఎవరు చేసినా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ మనం వాళ్ళని ఖండించాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మనం ఒక 10-20 మంది శివశక్తులం వెళ్ళి ఇట్లా చేయొద్దమ్మా, ఇది తప్పమ్మా, ఇంకొకసారి మీరు చేయొద్దని చెప్తే వాళ్ళని ఖండించినట్టుంటుంది. చేసే వాళ్ళని కూడా ఇతరులకు కూడా తెలుస్తుంది కదా, ఈ వీళ్ళని ఖండించారట, రేపు మనం చేయొద్దు, మనం కూడా ఖండిస్తారు వీళ్ళు. మనం ఎంత మంచి పెద్ద వీడియో తీసినా మన వీడియో డిలీట్ చేయించేస్తారు వాళ్ళని. ఇతరులకు కూడా భయం ఉంటుంది, చెయ్యరు. మనమే అమ్మవారు వచ్చిన మనమే అట్లా చేసుకుంటూ పోతే ఎక్కిరించే వాళ్ళకు మనము ఎక్కిరించండి అమ్మా అని మనం చెప్తున్నట్టుగా ఉన్నది. ఇలా చేయడం నాకైతే ఖచ్చితంగా నచ్చలేదు. ఈ విషయం నేను ఎప్పుడూ మాట్లాడదాం అనుకున్నా, స్నేహ చెల్లెలే ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా థ్యాంక్ యూ. ఈ విషయం అడిగిన నేను ఎందుకు అడిగానంటే, చాలా వరకు ఒక జోగిని శివశక్తులకు అనే వారికి ఒక సాంప్రదాయంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధివచనాలు ఉంటాయి. వాళ్ళకి అందరం రెస్పెక్ట్ ఇస్తాం. అంటే యాజ్ ఎ ట్రాన్స్ ఉమెన్స్గా మేము రెస్పెక్ట్ ఇస్తాము, చూసే ప్రజలందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తాము జోగిని శివశక్తులకి. సో అట్లాంటి దాన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు V6 ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా అక్కగారు అయినటువంటి చంద్రవ్వ అక్కగారు కూడా అడగడం జరిగింది, నాకు 2 ముచ్చట్లు చెప్తావా తమ్మి అమ్మని పిలిపించి అంటే, అమ్మకు ఒక గద్దె ఉంది, ఒక పూజ ఏర్పాటు అంటే ఒక పీఠం ఉంది, ఆ పీఠం దగ్గరికి వస్తే అది మీలాంటి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి మీరు నార్మల్ సోషల్ మీడియా అంటే చిన్నవి చిల్లా చిత్కై, కానీ సోషల్ మీడియా అది ఏదైతే V6 టీవీ అంటే చాలా పెద్దది. ఇంకోటి లైవ్ మేము మాట్లాడుతున్నప్పుడు లైవ్ ఇస్తున్నారు. మరి ఆ పని మీరు చేసిన పని మేము ఎందుకు చేయలేదంటే చెయ్యొద్దు అని చెప్తున్నా. ఇన్ని వందల ఛానల్ సోషల్ మీడియా, కొన్ని వందల దానికి నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన, నేను TV9 V6 అలాంటి TV5 ఇలాంటి ఛానల్స్, హిందూ ధర్మం ఛానల్ కానీ సుమన్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎంతమంది వచ్చినా కూడా మేము ఎందుకు ఆ పని చేయలేదు అంటే చెయ్యొద్దు, అది నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నట్లయితుంది. కాబట్టి ఈ యొక్క స్నేహ ఛానల్ వల్ల కూడా నేను ఈ ప్రజలోకానికి అమ్మ ముద్దు బిడ్డలందరికీ నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా చాలా సేపటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, చాలా ప్రశ్నలు అడిగాను. సో అన్న కూడా క్లియర్గా వివరంగా చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి, చాలా ఓపికతో మా కోసం టైం ఇచ్చి శివశక్తి యొక్క జీవన విధానము, జోగిని లైఫ్ స్టైల్ గురించి కానీ అండ్ చాలా డౌట్స్ క్లారిఫికేషన్ చేశారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి, అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్కి మీ ఆశీస్సులు అంతా ఉండాలని చెప్పేసి అని దీవించారు. అండ్ ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ మా అందరి పనులని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలి. ఇంకోటి స్నేహ దగ్గర నాకు నచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ కలియుగములో ఓర్వంతనం ఎక్కువైపోతుంది. ఇంటి పక్కను చూసి వీడోరకపోవడం, వీడిని చూసి వాళ్ళు వరకపోవడం, అట్లా కాకుండా ఎక్కడెక్కడనో ఆంధ్రలో కానీ ఎక్కడనో ఖమ్మమో లేకపోతే తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తెచ్చి పలానా వాళ్ళకి సమస్య, పలానా ఎందుకు నువ్వు ఇట్లయిను అని ప్రతి ఒక్కరిని తెచ్చి తన ఛానల్లో చాలా అద్భుతంగా వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ కష్ట సుఖాలను చూపిస్తూ
వీళ్ళతో మనకేం సంబంధం, ఆ కమ్యూనిటీతో మనకేం సంబంధం అనుకుంటే అది జోగిని కానీ, గేస్ కానీ, లేకపోతే శివశక్తులు కానీ, వాళ్ళ కమ్యూనిటీ కానీ, వాళ్ళ మన థర్డ్ జెండర్లో ఎలా మురిగిమాత పూజ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొచ్చి ఒక గౌరవాన్ని, ఒక విలువని వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి కూడా తెచ్చి అసలు ఎంత అద్భుతంగా ఫిలిం ఇండస్ట్రీ వరకు ఎదిగి, అలా సుమక్క గారు అంటే కూడా మాకు చాలా ఇష్టం. యాంకరింగ్లలో అందరు యాంకర్లలో నాకు సుమక్క అంటే చాలా ఇష్టం. సుమక్క గారి దగ్గర కూడా నువ్వు చాలా గొప్ప గొప్ప మాటలు వచ్చినాయి మీ నోట నీ గురించి. అలా ఒక థర్డ్ జెండర్లో ఉండి నేను ఇంతే, నా బతికే ఇంత, దేవుడు మమ్మల్ని ఇట్లని సృష్టించిండని ఆ మురుగుపేంటల్లో పడేసినట్టు ఉంటే బయటికి రారు ఎవరైనా కూడా. నేను ఒక మహిళను, నేను ఒక అమ్మవారు ముద్దు బిడ్డను అనుకుంటూ మంచిగా మీ అమ్మ నాన్నకి కానీ మిగతా వాళ్ళందరికీ ఒక మీ కమ్యూనిటీ మెంబర్లకు కూడా అందరికీ ఒక విలువ గౌరవాలు తెచ్చినావు. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో అవార్డులు తీసుకున్నావు, పెద్ద పెద్ద వాళ్ళ నోటితోని మంచి మంచి గొప్ప మాటలు విన్న నేను. కాబట్టి నేను కూడా మీరు అడిగితే అందుకే ఇంటర్వ్యూ వేయడానికి అందుకే ముందుకు వచ్చింది. ఇప్పటివరకు అయితే టీవీ ఛానల్స్ వాళ్ళకి, సోషల్ మీడియాకి మంచి మంచి ఛానళ్ళకి వేయడం జరిగింది. అందులో చాలా మంచి ఛానల్ మీది కూడా. కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతూనే ఉండాలి. నీ వెనుక ఉన్న టీం నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఎనలేని భాగ్యాలతో తూగాలని మనస్ఫూర్తి నీ కమిటీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో థర్డ్ జెండర్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరందరూ బాగుండాలి, మీ అందరి దాంట్లో మేము కూడా బాగుండాలి, మా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. అలా మీరు కూడా బ్లెస్సింగ్స్ చేస్తూనే ఉంటారు, మేము బాగుండాలని. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.